విలేకరుల మిత్రులకు ధన్యవాదాలు. మీకు ఈరోజు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అసెంబ్లీకి పోవడంతో ఈ సీట్ ఖాళీ కావడం జరిగింది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్థానంలో పోటీ చేసి మంచి ఓటు కూడా సంపాదించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఈ 3 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం దొరకలేదు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి. ఆ ప్రతిపక్షం పాత్ర ఈసారి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ జిల్లా మేధావాన్ని, విద్యావంతుల్ని, పట్టభద్రుదారుని కూడా భారతీయ జనతా పార్టీ మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. మీ యొక్క సమస్యల పైన గలం ఇవ్వడానికి ఒక ప్రతిపక్ష వాణిని, ప్రతిపక్ష గొంతుని శాసన మండలిలో వినిపించడానికి ఈ యొక్క ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు ఈసారి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న పట్టభద్రులందరూ కూడా వారి పేరు ఈ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి యొక్క ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళని కోరుతా ఉంది. ఇది ఒకే ఉంటే ఈరోజు రాష్ట్రంలో రాబోయేటటువంటి ఒక పార్లమెంటు ఎన్నికలను దృష్టి పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఊపులో ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లు వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా అయినా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నంలో వాళ్ళు పండాగం పొందుతున్న విషయాన్ని స్పష్టంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే, ఇద్దరు కూడా కలిసి బీజేపీని ఎదుర్కోవడానికి మళ్ళీ వాళ్ళు అన్ని పావులు జరుగుతున్నారు. స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇండి అలయన్స్లో చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరి వారు ఎప్పుడు చేరుతారో ఆ డేట్ కూడా ప్రజలకు తెలుసు, మంచిది. ఇండి అలయన్స్లో ఇదైతే వాళ్ళిద్దరూ మాటల్లోకి చూడాలు పేరుస్తున్నటువంటి మాటలు అవన్నీ కూడా కేవలం షాడో బాక్సింగ్, ఏదో ప్రజలకు చూపెట్టడానికి మీరు విచిత్తే నువ్వు 7 అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ఒక ఈరోజు భారతదేశంలో ఒక మంచి పరిపాలన రావాలంటే మోదీ గారి పరిపాలన మనకు రావాలి. దానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకోబోతుందని చెప్పేసి ఆర్థిక వ్యవస్థను ఈరోజు 5వ స్థానంలో పెట్టాం. కాబట్టి బీజేపీని పార్లమెంట్లో ఎక్కువ స్థాయిలో గెలిపించాల్సిందిగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలము, అదేవిధంగా ఖమ్మం ఈ 2 పార్లమెంట్ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల్ని గెలిపించాలని ప్రజలు కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఏ అంశాలైతే మేము ఆ రోజు మాట్లాడినామో ప్రభుత్వంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలతో పాటు 6 గ్యారెంటీలు అని చెప్పి జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు వచ్చినప్పటి నుంచి కూడా మీరు 6 గ్యారెంటీల మీద ఎన్నిసార్లు మాట్లాడారు, ఎన్నిసార్లు కూర్చున్నారు? ఏ రకమైనటువంటి ఒక చర్య కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాల మీద మీరు మాట్లాడలేదు. దానికి మీరు ఎటువంటి ఒక చర్య తీసుకోవట్లేదు. సిబిఐ రావద్దు ఈ రాష్ట్రానికి అని చెప్పి పెట్టినటువంటి జియో బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఎందుకు ఎత్తేయట్లేదు? కానీ మీరు ఎందుకు ఎత్తేయట్లేదంటే మీరు బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పిదం చేసిన వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాము. ఏ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఏ వేడి గంటల మీద జరిగినటువంటి ఒక ఏవైతే అవకతవకలు జరిగినాయో, అవినీతి జరిగిందో దాని మీద సిబిఐ విచారించాలని ఆ రోజు బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తాము. మీరు కూడా డిమాండ్ చేశారు ఆ రోజు. మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడలేదు? అంటే
మీరు ఇద్దరు కలిసిపోతే ప్రజల్ని మీరు ఈ రకమైనటువంటి ఒక తప్పిదారు పెట్టడం కానీ వారిని దృష్టి మరించిగా చేస్తూ ఉంటారు. ఇంకో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయిపోయింది. మహేందర్ రెడ్డి గారికి వారి టీంకి నేను మా తరఫు శుభాకాంక్షలు చెప్తున్నాను, అభినందిస్తున్నాను. వారు ఇప్పటికైనా సరే గ్రూప్ 1 సరైన సమయంలో ఒక జాబ్ క్యాలెండర్తో ఒక విద్యార్థులు యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, వెంటనే దానిపైన దృష్టి పెట్టి జాబ్ క్యాలెండర్ని కూడా అనౌన్స్ చేయాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కోరుతుంది.